హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మహాభారతం ట్రైన్ వస్తుంది. ఇది కనపడిందా? మహాభారతం ట్రైన్ తిరుపతి ఎర్నాచల 1000 రూపాయలు దిద్దుతుండ్రు. Vizag, the city of destiny, famous for beautiful beaches, peaceful temples, extraordinary nature, beautiful people, wonderful places, and international level scrap. Wait a minute. మీరు విన్నది కరెక్టే. ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్క్రాప్. కాకపోతే ఈ స్క్రాప్ మొత్తం ఇంటర్నెట్ లోనే ఉంటది. వైజాగ్ నిబ్బా నిబ్బీస్ చేసే గలీజ్ పనుల్లో ఉంటది. అసలు ఇంటర్నెట్ లో ఈ నిబ్బా నిబ్బిగా చేసే రచ్చ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? స్క్రాప్ నందు వైజాగ్ స్క్రాప్ వేరయా, నిబ్బా నిబ్బీలందు వైజాగ్ నిబ్బా నిబ్బిగాలు వేరయా మాట్లాడుతున్నాను, నాది వచ్చి వైజాగ్ అండ్ ఈ రెండు ఒకటేనయ్యా అన్నాడు. అండ్ ఈ వైజాగ్ స్క్రాప్ లోనే కొంత వాళ్ళని మనం ఈరోజు రోజు చేస్తున్నాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, వైజాగ్ స్క్రాప్ యార్డ్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో, డౌన్ టు ఎర్త్ వంద డౌన్ టు ఎర్త్ విత్ ఆర్ ధీరుడు వీరుడు సూర్యుడు ఆదిత్య బ్రోతో. It's a serious matter. బ్రో నువ్వేమని చెప్తావా? Welcome back to the brand new video. ఈ వైజాగ్ స్క్రాప్ లో ఇంటర్నెట్ లో రోత చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుకునేది మాత్రం స్పెషల్ గా కొంతమంది గురించే. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్. ఏం రో చేయి చూపిస్తున్నావు? చల్ హట్. నా పేరు మాణిక్యం. మాణిక్యమా? ఇది ఎప్పుడు పెట్టిర్రా? నాకు ఇంకో పేరుంది. తెలుసయ్యా, నువ్వు మాకు ఉండు మాట్లాడాలి. నేను రీల్స్ చేస్తున్నానని అందరూ నన్ను కమ్మ కొడుతున్నారు. తర్వాత నువ్వు చేసే పనులకి రోడ్డు మీద కూడా పడేసి కొడతారు. తెలుసు కదా. తెలుసురా, కొట్టేది నిన్నే. నరుకుతారు. అరే ఫస్ట్ నువ్వు నీ నంబర్ కామెంట్ సెక్షన్ లో పెట్టరా. ఎందుకు? 10 రూపాయలు ఫోన్ పే చేస్తా, దువ్వెలు కొనుక్కోగల. చూపి నా ఫ్యూచర్ చెప్తావా? త్వరలో నేనే చెప్తాను నీ ఫ్యూచర్, కానీ ఇప్పుడు కాదు, పక్కకెళ్ళు. ఏంట్రా మెయిన్ వాళ్ళు కనిపిస్తలేరు? నెక్స్ట్ దొరికినర్రా. మేమనుకోవాలరా పాపం, నువ్వు కాదు. ఇంకా స్టార్ట్ చేద్దాం. Let's begin the show. ఇప్పుడు మనం స్క్రాప్ లో మాట్లాడుకోవాల్సింది టాప్ లో ఉన్నది ఒక్కళ్ళే. ఇంటర్నెట్ లో ఈ పాప చేసే క్రింజ్ కి ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎట్ ప్రెసెంట్ చేస్తున్న క్రింజ్ కి ఫుల్ స్టాప్ కూడా లేదు. నేను ఇంటికి రాను, అసలు నాకు నువ్వు వద్దు బాబు, నాకు అసలు. అండ్ ఫ్యూచర్ లో వీళ్ళు మారుతారనే నమ్మకం కూడా లేదు. ఇగో నీ కాల్ అట్టుకుంటాను, నన్ను అసలు వదిలే, నాకు బేసిక్ గా వీళ్ళని మీరు చాలా వీడియోస్ లో చూసే ఉంటారు. వీళ్ళ మీద వచ్చిన ట్రోల్స్ అండ్ మీమ్స్ కి నవ్వుకునే ఉంటారు. అండ్ వీళ్ళు చేస్తున్న పనికి దే డిజర్వ్డ్ ఇట్. వీడియో మొత్తం చూడండి. దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నీడ్ టు టాక్. ఓకే అమ్మా. పాప పేరు సౌజన్య. Super woman. కాదు, షీఈ్ అ సూపర్బ్ నిబ్బి. సో ఈ నిబ్బి పిల్ల నిబ్బి ఉన్నప్పుడు ఒకరితో రిలేషన్షిప్ లో ఉండేది. అప్పటికి పాప ఇంటర్నెట్ లో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి నో రీల్స్ అండ్ నో వీడియోస్. దాని తర్వాత ఈ పాపకి టామ్ అండ్ జెర్రీలో ఉండే టామ్ లాంటోడు పరిచయం అయినాడు. నా పేరు మాణిక్యం. నాకు ఇంకో పేరుంది. అది నేను చెప్తాను రా. వీడి పేరు టామ్, తాగుబోతు టామ్. వైజాగ్ సెంటర్ లో వీడికి ఒక ఫ్రైడ్ రైస్ బండి ఉంది. ఇది ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది, తిందురా స్వీటీ. అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో సో మన టామ్ గాడు ఇన్స్టాగ్రామ్ లో పాపకు మెసేజ్ పెట్టి కనెక్ట్ అయినాడు. అండ్ వాడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ వీడియోలు చేసుకునేవాడు కాబట్టి పాప రీల్స్ చూసి బాగా ఇంప్రెస్ అయిపోయి ఈ టామ్ గాడితో వచ్చి జాయిన్ అయింది. ఇద్దరు రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసినారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ అన్నిటికీ తెగించిన బుర్ర తక్కువ ఉన్న నిబ్బా నిబ్బి కావడంతో రీల్స్ పేరు మీద వాళ్ళ ఏజ్ మించి కాంటెంట్ చేసినారు. ఎట్లాగో వైరల్ అయిపోతాం కదా అని చెప్పేసి అప్లోడ్ కూడా చేసినారు. అండ్ అనుకునేది జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే ఆ చెత్తనే వైరల్ గా మారింది. ఇంకా ఇంటర్నెట్ లో ఎవరైనా వైరల్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నది రెండే ఆప్షన్. ఏమిటది? ఒకటి ఇంటర్వ్యూలకు వెళ్తారు, లేదా జబర్దస్త్ కి వెళ్తారు. వీళ్ళు చేసే క్రింజ్ కి జబర్దస్త్ కి వెళ్లే అంత టాలెంట్ లేదు కాబట్టి ఇంటర్వ్యూస్ కి వెళ్ళినారు. అండ్ అక్కడ ఇంకా క్రింజ్ చేసినారు. అంటే ఇష్టపడే చేసాము. అందులో ఈ పాప చేసింది అయితే నెక్స్ట్ లెవెల్. అక్కడేముంది, ఇక్కడ కూడా పెట్టగలను నేను తండ్రి. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యారు. దీంతో ఆ ఇంటర్వ్యూలో ఉన్న క్లిప్స్ అన్ని వైరల్ గా మారినాయి. ఈ గ్యాప్ లో దిలీప్ అనే థర్డ్ ప్లేయర్ మన పాపకు పరిచయం అయినాడు. దిలీప్, ధూల్పేట్ దిలీప్. వీడికి దూల దురద రెండు ఎక్కువనే. అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో సో కనెక్ట్ అయిన తర్వాత చిన్నగా పాపకు ప్రపోజ్ కూడా చేసినాడు. టామ్ భయ్యతో రిలేషన్షిప్ లో ఉందని తెలిసి కూడా వాడు ప్రపోజ్ చేయడంతో టామ్ గాడితో టామ్ అండ్ జెర్రీ ఫైట్లు అవుతున్నాయి కాబట్టి వాడికి పక్కకు నెట్టేసింది. నన్ను టామ్ గాడు మోసం చేసినాడు అని చెప్పేసి క్లెయిమ్ చేసింది. కానీ తను రిలేషన్ లో ఉన్నాడు, కనిపించట్లేదు అంతే. జాన్ సీనా వాడు యూ కాంట్ సీ మీ అంటాడు. ఆయన భలే ఉన్నారు మీరిద్దరు. వాడికేమో మాట్లాడడం రాదు, నీకేమో చూడడం రాదు. ఇప్పుడు
ఇప్పుడేం జరుగుద్ది? ఇంకేం జరుగుతుంది, దిలీప్ గాడిని తీసుకొచ్చి ఇంట్లో ఆయన గుండెల్లో పెట్టుకుంది. టామ్ గాడు ఆల్రెడీ హౌలగాడ్ అయిపోయాడు, దిలీప్ గాడు హౌలగాడ్ అవ్వడానికి రెడీ ఉన్నాడు. అండ్ దీంతో ఇన్స్టాగ్రామ్ ఐడి దిలీప్ గర్ల్స్ గా మార్చుకుంది. అది కూడా టామ్ గాడితో బ్రేకప్ అయిన 2 days కి. సో ఏదైతే క్రింజ్ టామ్ గాడితో ఇక్కడ వర్క్ చేసేదో అదే క్రింజ్ దిలీప్ గాడితో కాపీ పేస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ పాత కాంటెంట్ ఎట్లాగో పాతగా అయిపోయింది కాబట్టి మెడలో తాళి కట్టుకొని రోత చేయడం స్టార్ట్ చేసినారు. నువ్వు ఒంటరిదాన్ని అని చెప్పుకుంటే వీడు నమ్ముతాడేమో, బయట ఉన్న జనాలు మాత్రం కాదు. నువ్వు లవ్ చేస్తున్నావు అంటేనే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. ఎందుకంటే మా ఇంటి కుక్క పిల్లనే నన్ను దేకదు, నువ్వు దేకినావు అంటే. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది, ఆగండి. హలో, మీ మరితో మాట్లాడక్క. 1 or 2 or 3 ఎలాగున్నావు వదినా? ఎవడ్రా నీకు వదినా? నువ్వే కదా. రే, నేను ఆ అమ్మాయికి అక్కను కాదు, నీకు వదిన అయితే అస్సలు కాదు. నువ్వే కదా వదిన. ఏంద్రా నీ హౌలవన్నా నువ్వు? ఇప్పుడు నన్ను వదినా పిలిస్తే నన్ను కూడా ట్రోల్ చేస్తారా జనాలు? టోలింగ్స్ చేసుకుంటే నేనేం చేయగలను చెప్పు వదిన నాకు. మీరిద్దరు రొమాన్స్ రీల్స్ అన్న ఆపేసి 10th క్లాస్ చదవండి, మళ్ళీ వెళ్ళి పోండి. రే మళ్ళీ స్టార్ట్ చేసినావా? హలో హలో హలో, క్యాప్ ఇవ్వండి రా. యూట్యూబ్ లో వీళ్ళు పెళ్లితో ఆపకుండా కొత్త స్క్రిప్ట్ కూడా తీసుకొని వచ్చినారు. ఏమిటది? ప్రెగ్నెన్సీ. నువ్వు నాన్నవు ఇప్పుడు. అమ్మ ఏంటమ్మా? నువ్వు నాన్నవు ఇప్పుడు. నాన్న ఆడు. నిన్ను కన్నా పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? ఈ ఏబిసిడీలు రాని పిల్ల బచ్చగాడు కూడా నాన్న అయిపోయాడు. రేపు పుట్టబోయే పిల్లల్ని ఏబిసిడి నేర్పిద్దామని చెస్ట్ పైన టాటూ కూడా వేయించుకున్నాడు. నువ్వే కదా ఇష్టపడి నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి? నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసిన? చెల్లుకి చెల్లా? రే ఏంద్రా మీరేమైనా దొంగ పోలీస్ ఆటలు ఆడుతురా? చెల్లుకి చెల్లేంద్రా పిల్ల బచ్చగాల్లాగా? చెల్లు. సారీ, పిల్ల బచ్చగాళ్ళే కదా మీరు? చెల్లు నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి? వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం సర్ప్రైజా నీకు? నిన్నే కదా అమ్మ చేసుకుంది. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం వాడికి సర్ప్రైజ్ ఎట్లయితది? నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసిన? మీరు పెళ్లి చేసుకుంది కూడా మొన్నే కదా. సరే ఒకసారి కలుతారు. ఏంటిదా? 64 GB పెన్ డ్రైవ్ రా. అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుక్కుందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? చేసుకున్న ఇంట్లో గొడవైంది, ఇప్పుడు ఇది ఒకటి చూపెడితే ఇంట్లో ఇద్దరిని చంపేస్తారు తెలుసా? ఇంట్లో కూడా పెన్ డ్రైవ్ అనేప్రా. పిచ్చేటి నీకేమైనా? నీకు తెలియాలి, మీకు కాదు మాకు తెలియాలి. మేము రా పిచ్చోళ్ళం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు చెప్పిన మాటలన్నీ నమ్మేస్తున్నాం కదా, మేం పిచ్చోళ్ళం. ఎట్లాంటి తాగబోతులు కేసులు చూసినా ఏం చిల్లర కాదురా మీరు. వయసు లేని ప్రతి ఒక్క పిల్ల బచ్చగాడు రిలేషన్షిప్ స్టార్ట్ చేసినాడు. ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని రీల్స్ చేయడం, ఇంటర్నెట్ లో రోత చేయడం, ఆఖరికి ఏబిసిడీలు రాని వీడు కూడా. నువ్వు సింగిల్ కాదో పక్కన పెట్టు. కర్టెన్ తో షర్ట్ ఎందుకు కుట్టించుకున్నారా? నాకు ఒక బంధం ఉంది, అది విడిపోయేదాకా నా బంధమే తెలుసా. మీ ఇద్దర్లో ఎవరైనా 2 టేబుల్ చెప్పండి రా, వదిలేస్తా. ఒకప్పుడు అనేవాళ్ళరా నేటి బాలులే రేపటి పౌరులని. మిమ్మల్ని చూసిన తర్వాత దానికి కొత్తగా రాయాలనిపిస్తుంది. ఏం రాయమంటావు? నేటి బాలులే రేపటి హౌలగాలని చెప్పి రాసేద్దాం. నిజంగా ఏం హౌలగాళ్ళు ఉన్నారా ఒక్కొక్కరు. మా 90 కిడ్స్ జనరేషన్ తోటి అంతా చచ్చిపోయిందిరా. మీ వయసులో నేను ఉన్నప్పుడు ఒక పెద్ద అడ్వెంచర్ చేసినానంటే, స్కూల్ కి తీసుకెళ్లిన లంచ్ బాక్స్ లో మిగిలిన రైస్ ఎట్లా పడేయాలి, ఇంటికి వెళ్ళి మా అమ్మ నుంచి ఎట్లా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుండే. అదే పెద్ద టాస్క్ లా ఉండే నాకు. మీరేంద్రా అంటే అదే వయసుకి ఆ అమ్మాయిలు రీల్స్, లవ్, రిలేషన్షిప్, బ్రేకప్, పెళ్లి, దాని మీద మళ్ళీ వీడియోలు చేయడము, బొంగు బొషానం. చల్ ఏంది బ్రో అసలు ఇల్లు? అవును నువ్వు కూడా 90s కిడ్ వాడివి కదా, నువ్వేం చేసేవాడివి? నేను బాక్స్ సెకండ్ పీరియడ్ లోనే క్లాస్ మధ్యలో తినేసేవాడిని. సరే ఇదంతా వదిలేసేయండి, ఆ స్క్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో తాళి మీద కూడా కాంటెంట్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయినారో అర్థం చేసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేస్తున్నాయి ఇది.
వ్యూస్ కోసం లైన్ దాటుతారు, జనాలతో తిట్టించుకుంటారు, చేసేదంతా చేస్తారు, ఫైనల్ గా ఇట్లా అంటారు. అనవసరంగా లవ్ చేస్తాను వదిన. లవ్ ఒకటే కాదు, నువ్వు ఇప్పటిదాకా చేసిన ప్రతి పని అనవసరమే. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలా అంటే నేను దిలీప్ తో రీల్స్ చేస్తున్నానా, నువ్వు రీల్స్ తోటి ఆగిపోతే పబ్లిక్ కూడా నీకేం అనరు పాప. కానీ రీల్స్ పేరుతో మీరిద్దరు చేసింది చేసావు మరి. నేనేం చేయలే, మేం చేసినాం ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకొని. టోల్స్ దయచేసి ప్లీజ్ ఆపండి, ఎందుకంటే నా వల్ల నా ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. ఫ్యామిలీకి మాట వస్తుందా? అదేంటి ఇంత లేట్ గా వస్తుంది? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి ఒక్కటైనా కరెక్ట్ పాయింట్ చెప్పు, మేము అందరం వదిలేస్తాం. నువ్వు అండర్ ఏజ్ ఉన్నప్పుడే వాటితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నీ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం రాలేదు. ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. జనాలను రెచ్చగొట్టే పిచ్చి పిచ్చి రీల్స్ చేసినప్పుడు నీ ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం రాలేదు. ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్ కి యాక్షన్ చేస్తూ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏం మాట రాలేదు. ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. ఇన్ని చేసిన తర్వాత వాడిని వదిలేసి ఇంకొకరితో సేమ్ కాపీ పేస్ట్ రీల్స్ చేసినప్పుడు మీ ఫ్యామిలీకి మాట రాలేదు. ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. సరే ఇవన్నీ కూడా వదిలేద్దాం. యూట్యూబ్ లో ఇప్పుడు మీరేం చేస్తున్నారు? పెళ్ళేంటి, ప్రెగ్నెన్సీ ఏంటి, అది చూసుకున్నప్పుడు కూడా రాలేదా? ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. అన్ని సార్లు రాని మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది? వైరల్ అయిపోదాం అనిపించా? ఎవడు క్వశ్చన్ చేయడం నమ్మకమా? ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. బండికి యాక్సిడెంట్ అయ్యి షోరూమ్ కి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ కి డబ్బులు కడతా అంటే ఎట్లా? ఫ్యామిలీకి కూడా మాట వస్తుంది. నేనే తప్పు చేస్తానేమో అనుకునే టోల్. నువ్వేగా తప్పు చేసావు మరి. వీల్ చేసే చెత్త ఇంటర్నెట్ లో ఎప్పుడు ఉండేదే అండ్ ఫుల్ గా రోజు చేసుకోవచ్చు కూడా మనం. కానీ ఇప్పుడు నేను మీకు 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్తా భయ్యా, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ది, ఇప్పుడు కొంతమంది కామెంట్ సెక్షన్ లో వచ్చేసి వీళ్ళని సపోర్ట్ చేస్తూ నన్ను తిడతారు. నన్ను తిట్టినందుకు నాకేం ఫరక్ పడదు, కానీ ఈ నిబ్బాగాలు రైట్ అనుకుని వీళ్ళని సపోర్ట్ చేస్తారు కదా, అది చూస్తేనే జాలేస్తుంది. ఇంకొంతమంది ఈ విషయం ఆ అమ్మాయి పర్సనల్ విషయం, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటారు. పాయింటే, కానీ నువ్వు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే పర్సనల్ విషయం అనేది పర్సనల్ ఉన్నంత వరకే. నా లైఫ్ లో 100 విషయాలు ఉంటాయి, నీ లైఫ్ లో 100 విషయాలు ఉంటాయి, కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి పబ్లిక్ లో పెట్టాం. వన్స్ ఇట్ కమ్స్ ఇన్ టు ద పబ్లిక్, ఇట్స్ ఎవ్రీబడీస్ ప్రాబ్లమ్. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతాడు, ఒపీనియన్ చెప్తాడు, తిడతాడు, పొగుడతాడు, రైట్ అంటారు, రాంగ్ అంటారు, ట్రోల్స్ చేస్తారు, నాలాగా రోజ్ చేస్తారు. ఈ పిల్ల వచ్చే నిబ్బగాలను చూసి ఇంకెంత మంది పుట్టుకొస్తారో ఆలోచించండి ఒకసారి. ఇంకా ఎంత మంది ఇలా ట్రెండింగ్ లో రావడానికి బాయ్ ఫ్రెండ్స్ మార్చి, గర్ల్ ఫ్రెండ్స్ మార్చి, ఇంటర్నెట్ లో రక్కస్ క్రియేట్ చేసి వైరల్ అవ్వడానికి ట్రై చేస్తారో ఆలోచించండి. వీళ్ళు కూడా ఎవరినో చూసే కదా ఇట్లాంటి పనులు చేసేది. వీళ్ళని చూసి ఇంకో నలుగురు చేస్తారు. కన్సిడర్ ఇట్ యాజ్ అ బిజినెస్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. సరే ఇవన్నీ కూడా వదిలేద్దాం. ఈ అమ్మాయి ఇంత చేస్తుంది కదా, డూ యు నో వాట్ ఇస్ హర్ ఏజ్? 18. అది కూడా ఎట్ ప్రెసెంట్ ఏజ్. 18 కి ముందున్న రిలేషన్షిప్స్ ఇవన్నీ కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. నాకు 18, తనకి 20 వచ్చింది. ఇంటర్ రా, లిటరలీ ఇంటర్మీడియట్ చదివే పిల్ల. ఇది తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళకి ఐఎమ్ షూర్ యువర్ వన్ ఆఫ్ దెమ్. ఇది తప్పు కాబట్టి తప్పు అని చెప్పడంలో ఏం ప్రాబ్లం లేదు. నీకు రైట్ అనిపించింది అనుకో, నేను నీతో ఆర్గ్యూ చేయాల్సిన పాయింటే లేదు. అండ్ వీళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఎవరు అంటే పేరెంట్స్. దేర్ పేరెంట్స్ ఫెయిల్డ్ అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ దేర్ ఫాల్ట్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్యాడ్ పేరెంటింగ్. బ్యాడ్ పేరెంటింగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. నేను ఆల్రెడీ వీడియోలో మాట్లాడినా, ఆల్రెడీ హమ్నే కాషన్ కియా, నువ్వు నీ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా చూసుకోకపోతే, వాళ్ళని రైట్ ఓ రాంగ్ ఓ నేర్పియకపోతే పేరెంట్స్ గా ఫెయిల్ అయినట్టే. ఇంతమంది ఫెయిల్ అయినారు కదా అని చెప్పేసి నేను ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పడంలో ఫెయిల్ అవ్వను. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిన ఎగ్జాంపుల్స్ రైట్ ఓ రాంగ్ ఓ, నేను ఫెయిల్ ఓ పాస్ ఓ, మీకేమనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2. లాస్ట్ ఇయర్ మనం చాలా వీడియోస్ చేసినాం, చాలా మందిని రోజు చేసినాం, కొంతమందిని అయితే గట్టి వేసుకున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ లో నేను మాట్లాడింది ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే, ఎవరికైనా ఏమైనా పాయింట్ నచ్చకపోతే, ఒకవేళ మీలో ఎవరికైనా నా మీద కోపం వస్తే, మీరు బాగా ఫీల్ అయ్యి బాధపడితే, మీ గుండెకి బొక్క పడితే, సారీ గిరి ఎక్స్పెక్ట్ చేయకండి. 2026 ఇంకా దారుణంగా ఉంటది. మన భాషలో చెప్పాలంటే, సో ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను తిడుతూ పొగుడుతూ నా మీద జోక్స్ వేస్తూ మా కంటెంట్ సపోర్ట్ చేస్తూ ఆదిత్య బ్రోని భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ సబ్స్క్రైబర్, ఎవ్రీ ఫాలోవర్, ఎవ్రీ సపోర్టర్. అండ్ ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బ్రో నువ్వేమని చెప్తావా? చెప్పాక ఇందాక లంచ్ బాక్స్ ఎప్పుడు సెకండ్ పీరియడ్ లోనే తినేస్తామని. అండ్ సైనింగ్ ఆఫ్, నేను మీ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ ఆర్ ధీరుడు వీరుడు సూర్యుడు ఆదిత్య ఆర్య బ్రోతో. మళ్ళీ వీకెండ్ లో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. వెళ్ళే ముందు ఏమైనా కామెంట్ చేసి వెళ్ళండి. ఆల్రెడీ కాషన్ కియా. నువ్వేరా దీపురా నా దడకనురా డిన్నర్ కి రా దొండకాయ కూర జనాలకే
జలసీరా మన జోడి అంటే దడదడలేరా ఈ తుప్పలే తోడుగా ఇసుకలో 7 అడుగులురా సముద్రమే సాక్షిగా జనాలకే శిక్షగా